నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తెలుగు జాతి ఉత్సాహంగా జరుపుకునే ప్రజా పండుగ మహానాడు విజయవంతం చేయాలన్న కేంద్ర మంత్రి కింజారపు. యుగ పురుషుడు అన్న ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ కడపకు తరలి రావాలని పిలుపునిచ్చిన రామ్మోహన్ నాయుడు. ఇంటింటికి రేషన్ పథకాన్ని ఇప్పటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించిన కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎండియు వెహికల్ ఆపరేటర్ అమలాపురంలో చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపిన జగ్గిరెడ్డి. రాష్ట్రంలో మహిళల అభ్యున్నతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల. సబ్బవరం మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో మహిళల కుట్టు శిక్షణ ప్రారంభించిన రమేష్. మత్స్యకారుల జీవనోపాధికి నష్టం కలిగించే పరిశ్రమలను వ్యతిరేకిస్తున్నామని జాతీయ మత్స్యకార రాష్ట్ర అధ్యక్షులు మోసా. పరిశ్రమల నుండి విషవాయువులతో మత్స్యకార ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన అప్పలరాజు. తెలుగు జాతి ఉత్సవంగా జరుపుకునే ప్రజా పండుగ యుగపురుషుడు అన్న నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ జరుపుకునే పండుగ మహానాడు కడప గడపలో జరిగే చారిత్రాత్మక మహానాడును తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ విజయవంతం చేయండి. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న గ్లోబల్ యంగ్ లీడర్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. తెలుగు జాతి ఉత్సవంలా చేసుకునే ప్రజా పండుగ మహానాడు యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ తెలుగు జాతి మరియు మన తెలుగు రాష్ట్రాలు అలానే మన కార్యకర్తల ఆశయాలకు దిశ నిర్దేశం చేసే పవిత్రమైన వేదిక మన మహానాడు. గత 42 సంవత్సరాలుగా జరిగిన మహానాడులు ఒక ఎత్తు అయితే రేపు జరగబోయే మహానాడు మరొక ఎత్తు. కడపలో జరుగుతున్న మొట్టమొదటి మహానాడు ఇది. అలానే ఒక అరాచక దుర్మార్గపు పరిపాలనని నేలమట్టం చేసి ఆంధ్ర భవిష్యత్తుని నిలబెట్టి ప్రజాస్వామ్యానికి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఊపిరిపోసి ప్రజల భవిష్యత్తుకి భరోసా ఇస్తూ మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు కూడా. అది మన పార్టీ కార్యకర్తల తాలూకా సత్తా. మీలానే నాకు కూడా మహానాడు అంటే ఎంతో స్పెషల్. నేను రాజకీయాల్లోకి వచ్చాక ఎంతో ఆసక్తిగా ప్రతి సంవత్సరం కూడా ఎదురు చూసే ముఖ్యమైన కార్యక్రమం మన మహానాడు. మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే గొప్ప అవకాశం కూడా నాకు కనుచూపు మేర పసుపుమయం చేసి మన ఉత్సాహంతో ఈ మహానాడు మారుమ్రోగిపోవాలి. తెలుగు జాతి మహానాడిని చూసి స్ఫూర్తి పొందాలి. రండి, కదలి రండి. ఈసారి కడపలో 3 రోజులు జరిగే మహానాడు కార్యక్రమం విజయవంతం చేద్దాం. మే 27 కడపలో కలుద్దాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న, జోహార్ ఎన్టీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పథకాన్ని ఇప్పటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దుయ్యబట్టారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎండియు వెహికల్ ఆపరేటర్స్ మరియు హెల్పర్స్ అందరూ కలిసి అమలాపురం కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం పార్లమెంటు పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎండియులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటికి రేషన్ పథకం నిర్వీర్యం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 9,600 కుటుంబాలు రోడ్డున పడ్డాయని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం తప్ప రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని వారు ధ్వజమెత్తారు. వెంటనే ఎండియు వెహికల్ ఆపరేటర్ ద్వారా రేషన్ పంపిణీ చేయాలని, లేని ఎడల ఎండియులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జీలు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, పొన్నాడ వెంకట సతీష్ కుమార్, గనవరపు శ్రీనివాసరావు, పాముల రాజేశ్వరి దేవి, గొల్లపల్లి డేవిడ్ రాజు, మార్గాన గంగాధర్రావు, పితాని బాలకృష్ణ గారు, చెల్లుబోయిన శ్రీను పాల్గొన్నారు. అనంతరం ఎండియు వెహికల్ ఆపరేటర్స్తో కలిసి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. కోనసీమ జిల్లాలో ఎండియు వెహికల్స్ ఆపరేటర్లు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా 9,600, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారు 360 వెహికల్స్ మరి రేషన్ సప్లై చేసి ఇంటింటికి సప్లై చేసేటువంటి రేషన్ వెహికల్స్ ఉన్నాయి. మరి మీ అందరికీ కూడా తెలుసు, మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నికల ముందు మీ ఇంటికే మీ రేషన్, మీ ఇంటికే మీ పెన్షన్ అనేటువంటి ఒక యువకుడు ఇచ్చినటువంటి ఆలోచన తీసుకుని మరి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా వారి ఇంటికే రేషన్ సరుకులు అందించాలని ఒక ఆలోచన చేసి మరి కొన్నటువంటి ఈ ఎండియు వెహికల్స్ ద్వారా మరి
ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి వారికి కూడా మరి ఒక అవకాశం ఇచ్చేటువంటిది కార్పొరేషన్ ద్వారా వారికి మరి ఈ యొక్క ఆటోలు ఇచ్చి తద్వారా ఈ సరుకుని మరి ప్రతి ఒక్క లబ్ధిదారు ఇంటికి చేరుద్దామనే ఆలోచనతో ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ యొక్క మీ ఇంటికే మీ రేషన్, మీ ఇంటికే మీ పెన్షన్ అనే విధంగా ఆయన కార్యక్రమం చేయడం జరిగింది. సరే, తదుపరి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఏదైతే ఇచ్చిన హామీలను అమలు చేయలేక, అలాగే ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థను చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందనేటువంటి ఆలోచనతో వారందరినీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోలేక ఈ రోజున ఉన్నటువంటి ప్రజానీకం మీద, అలాగే ఈ ఎండియు ఆపరేటర్స్ ఎవరైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారు 350 మంది ఆటోలు మరి ఉన్నాయో వారితో పాటు ఉన్న హెల్పర్సు ఈ రకంగా ఒక 25,000 మందికి మరి లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఉక్కుపాదంతో తొక్కుపెట్టేసి మరి ఈ నెలాఖరు నుంచి మీ యొక్క వెహికల్స్ మాకు వద్దని ఆయన చెప్తున్నారు. నేను అడుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని, ప్రజల యొక్క రక్షణ చూడడానికి ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలకి మంచి పరిపాలన అందించడానికి ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీ దగ్గరికి వీళ్ళందరూ వస్తే మీ నోటితో మీరే మరి చెప్పారు ఏమని, మేము IVRSL సర్వే చేస్తున్నాం, ఈ సర్వే చేసిన దాంట్లో మీరు 78% మరి చక్కగా పనిచేస్తారని ప్రజల యొక్క అభిప్రాయాలు మాకు వచ్చాయని, మరి 78% ప్రజలు మరి MDU వెహికల్స్ మరి చక్కగా చేస్తున్నాయనేటువంటి ఆలోచన మీరు వచ్చినప్పుడు ఇవాళ ఎందుకు ఇంత అర్ధాంతరంగా మరి ఉరివేసేటువంటి శిక్ష పడినటువంటి ఉరివేసిన ఖైదీని కూడా ఆఖరి కోరిక అడుగుతారు. కానీ ఇవాళ ఉన్నటువంటి MDU వెహికల్స్ వారిని కనీసం ఈ ఆలోచన ఏంటి అనేటువంటి మాట కూడా అడగకుండా నిర్దాక్షిణ్యంగా ఇన్ని కుటుంబాలను రోడ్డును పడేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు, సంతోషమే. కానీ ఇంతమంది కొంపలు కూల్చి మీరు కట్టే ఇంట్లో మీరు సుఖంగా ఎలా పడుకుంటారని అడుగుతున్నాం. ఇంతమందికి ఉపయోగపడేటువంటి రేషన్ సరుకులు ఇంటింటికి వచ్చేటువంటి ఈ రేషన్ని అందివ్వడంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. ముఖ్యంగా మరి మనందరికీ తెలుసు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి మనం చక్కగా స్కీముల ద్వారా వారిని ప్రోత్సహించే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఒక ఆటో కొని తద్వారా ఉన్నటువంటి ప్రజలకి సర్వీస్ చేస్తూ ఉంటే ఇవాళ నిర్దాక్షిణ్యంగా ఉన్నటువంటి ఈ MDU వెహికల్స్ అన్నీ కూడా తీసేయండి, లేదా వచ్చే నెల నుంచి మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, మీ వెహికల్స్ మాకు వద్దనేటువంటి విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంకుశంగా ఇంతమంది కుటుంబాలని పాడు చేయడం అనేటువంటిది పద్ధతి కాదని కోరుతున్నాం. ముఖ్యంగా ఆయన ఇల్లు కట్టుకుంటూ ఉన్నాడు, ఆయన కొంపనీళ్ళు పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది MDU యొక్క కొంపలను కూలుస్తావా అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. సబ్బవరం మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో మహిళల కుట్టు శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఎంపీడీఓ పి పద్మజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపీడీఓ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీసీ కార్పొరేషన్ ద్వారా అనేక పథకాలు ఉన్నాయని, అధికారులు వాటిపై లబ్ధిదారులకు అవగాహన కల్పించి లబ్ధి పొందేలా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, రామునాయుడు, వైస్ ఎంపీపీ శరగడం ఝాన్సీ లక్ష్మీరాణి, ఎం లక్ష్మి, మాజీ వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవింద్, జనసేన నాయకులు ఇందలి రమణ, వాయుపుత్ర రాము, మామిడి కొండాజీ, సింగంపల్లి శ్రీను, కరి నరసింహారావు, బంతికోళ్ల పద్మ, టి శేఖర్, ఎం రాము, వెంకట్ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలకు, మీడియా వారికి అందరికీ కూడా పేరున నా హృదయపూర్వకంగా ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ యొక్క బీసీ కార్పొరేషన్ లోన్లు ప్రవేశపెట్టింది. ఈ యొక్క బీసీ కార్పొరేషన్ లోన్లు ఒక కృషిలే కాకుండా ప్రతి ఒక్క గ్రామంలోనూ ఎవరైనా ఆటలు కానీ ఏమైనా పెట్టుకుంటే వాటికి కూడా ప్రభుత్వం సహకరించి ఈ సబ్సిడీ లోన్లు ఇచ్చారు. అంచేత ఈ యొక్క కుట్టు మిషన్లకైతే 120 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎంతమంది వచ్చి శిక్షణ పొందినా వారికి కూడా ప్రభుత్వం కుట్టు మిషన్లు కూడా సర్టిఫికేట్ చేస్తారు. సుమారు 3 నెలల పాటు ఈ శిక్షణ కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం ఇచ్చిన ఈ సబ్సిడీలను స్వీకరించాలని
ఎంపీపీలు, స్థానిక సర్పంచ్, ఎంపీపీసీ, మండలం నుంచి వచ్చిన వివిధ పంచాయతీల సర్పంచులు కానీ, ఎంపీపీసీలు కానీ, సీనియర్ నాయకులు కానీ, అది ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు, అలాగే ఈరోజు ఏదైతే ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చిన మా ఆడపడుచు అందరికీ పేరుకున్న 144 మంది శాంక్షన్ అయితే 80 మంది రావడం అనేది కూడా తక్కువ అనుకుంటాను. శిక్షణా శిబిరానికి వస్తే ఆ తర్వాత మీరు లబ్ధిదారులు అవుతారు. శిక్షణా శిబిరంలో మీరు శిక్షణ పొంది ఆ తర్వాత లబ్ధిదారులుగా గుర్తించబడతారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంట్లో మీరు చిన్నగా మీ బిడ్డలకు కానీ మీ పట్టుతో పాటు చాలా కమిటెడ్గా నేర్చుకుంటే మీ గ్రామంలో, మీ మండలంలో, మీ చుట్టుపక్కల పంచాయతీల్లో కూడా ఒక జీవనోపాధిగా కూడా మీరు దీన్ని మలుచుకోవచ్చు. అంటే ప్రతి ఇంట్లో కూడా ప్రతి చిన్న విషయానికి కూడా బయటికి వెళ్ళి టైలర్ మీద ఆధారపడే రోజులు పోయాయి. మా ఇంట్లో కూడా చాలా చిన్న చిన్న ఏమన్నా ఉంటే మా ఆవిడ అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడాలి, ఎవరో వచ్చేవరకు మీద ఆగిపోవాలనేది కాకుండా ప్రభుత్వం మీకు చేయూతనిస్తూ ఉంది. ఆ చేయూతను మీరు అలా అందిపుచ్చుకుని ట్రైనింగ్ అయ్యి కుటుంబేషన్ సొంతం చేసుకుంటే ప్రతిభ గల ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం ఆదరిస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. మీ అందరినీ కూడా ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఈ ట్రైనింగ్ సెంటర్ పెట్టా. మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఇది ఒకటే కాదు, బీసీ కార్పొరేషన్ నుంచి అనేక లోన్లు పెడతా ఉన్నాం. ముందుగా అధికారులతో మండల ఎంపీడీఓ గారు, మిగతా అధికారులు కూడా ఒక అవగాహన సదస్సులు సాధ్యమైనంత వరకు ప్రజాప్రతినిధులకు మీరు అవగాహన కల్పిస్తే వాళ్ళు వాళ్ళ ఊళ్ళో ఎవరెవరితో ఏమేమి పెట్టించాలో వాళ్ళకు అవగాహన వస్తుంది. ప్రభుత్వం ఏదో చేస్తుంది అని అనుకోవడం తప్ప చేసి దాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా కూడా మనం ప్రయత్నం చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మనం లబ్ధి చెప్పడం కాదు, కింద వరకు కూడా దానికి అవగాహన కల్పించడం అనేది మాత్రం నేర్పించాలి. దానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ కార్యక్రమాన్ని ప్రజలు చేసుకోవాలా. మరి కార్యక్రమాలు చేపడతాము. రేపు వచ్చే నెల ఫస్ట్ వీక్ మొదటి వారం నుంచి తల్లికి అందరం పేరున పిల్లలకి ఇంకా ఎంతమంది చదువుకుంటే అంతమంది 15,000 ఇవ్వడం కానీ, అలాగే రైతు భరోసా ఇవ్వడం కానీ, ఇంకో 20 రోజుల గ్యాప్ తర్వాత ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానీ, వచ్చే నెల 3 పథకాలు 24,000 కోట్ల రూపాయల ఖర్చుతో చాలా ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతా ఉన్నారు. మేము ఊళ్ళో తిరిగి వచ్చి మేమే టీ పెట్టి మా ఆడపడుచులు ఇళ్ళకెళ్ళి కొత్త స్టవ్ వెలిగించి మేమే ప్రారంభోత్సవం చేయడం కూడా కొన్ని గ్రామాల్లో జరిగింది. అన్ని రకాలుగా కూడా మహిళ లబ్ధి పొందాలి, మహిళలను ప్రోత్సహించాలి, మహిళలను ముందు పెట్టి కార్యక్రమాలు చేయాలి అని చెప్పి మత్స్యకారుల జీవనోపాధికి నష్టం కలిగించే రసాయన పరిశ్రమల నిర్మాణాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని జాతీయ మత్స్యకార రాష్ట్ర అధ్యక్షులు మోస అప్పలరాజు పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, పాల్మన్పేటలో అప్పలరాజు ఆధ్వర్యంలో మత్స్యకార సంఘ నేతలతో మీడియా సమావేశం జరిగింది. రసాయన పరిశ్రమల నుండి విడుదలవుతున్న విషవాయువులతో మత్స్యకార ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కాకినాడ జిల్లాలో ఉన్న దివీస్ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాలను 5 పైప్లైన్ల ద్వారా సముద్రంలోకి వదిలిపెడుతున్న యాజమాన్య చర్యలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. రసాయన వ్యర్థాలతో మత్స్య సంపద కోల్పోయే మత్స్యకారులు, కుటుంబాలు వీధిన పడతారని ప్రభుత్వం చొరవ తీసుకుని పైప్లైన్లను నుండి వ్యర్థాలను వదలకుండా చర్యలు తీసుకోవాలని మోస అప్పలరాజు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్టీఐ కమిటీ సభ్యులు ఆనందరావు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ శంకర్రావు, కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ స్వామి, వైస్ ప్రెసిడెంట్ గంధం శ్రీను, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కొవ్వూరి వెంకటేష్, అనకాపల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం జగ్గారావు, అనకాపల్లి జిల్లా మహిళా ఉపాధ్యక్షులు కె చిట్టమ్మ, మత్స్యకార నాయకులు వరహాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మోస అప్పలరాజు తదితరులు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా మా జాతీయ మత్స్యకార సంఘం తరపున
ప్రభుత్వానికి కంపెనీల వల్ల వచ్చే నష్టాన్ని కోసం మేము మాట్లాడదలుచుకున్నాము. నా పేరు మోసా అప్పలరాజు, జాతీయ మత్స్యకార సంఘం ఏపీ స్టేట్ అధ్యక్షుడిని. అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులు చొక్క స్వామి, అలాగే వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, అలాగే తదితర కమిటీ మెంబర్లు కాకినాడ జిల్లా నుంచి కూడా వచ్చారు. ఎందుకోసం అంటే కాకినాడ జిల్లాలో దివీస్ అనే కంపెనీని పెట్టారు, అది ఆపారు, మళ్ళీ వచ్చింది. ఈరోజు వాళ్ళు 5 పైప్ లైన్లు సముద్రంలోకి వేసి ఈ 5 పైప్ లైన్ల ద్వారా వస్తున్నటువంటి ఈ విషపూరితమైనటువంటి ఈ కెమికల్ వల్ల మత్స్యకారులకి అటు ఉప్పాడ ఇచ్చుకొని ఇటు బంగారంపేట వరకు కూడా ఈ ఒడుల వల్ల వ్యాపించేటువంటి గాలి వల్ల వ్యాపించేటువంటి పొల్యూషన్ కూడా చాలా నష్టం తెస్తుంది మత్స్యకారులకి. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం. ఈ 5 పైప్ లైన్లు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని ఒక కలెక్టర్ గారు అవ్వచ్చు, లోకల్ బాడీ అవ్వచ్చు, మండలంలో ఆఫీసర్లు అవ్వచ్చు, పొలిటీషియన్ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా వీళ్ళకి పర్మిషన్లు ఇవ్వలేదనేసి మాకు ఆర్టీఏ ద్వారాగా మాకు రిజల్ట్స్ ఇచ్చారు. అయితే ఇంకోటి, ఈ రిజల్ట్స్లో కొన్ని ఇచ్చారు, విషపూరితమైన వాళ్ళు కొన్ని కెమికల్స్ వాడుతున్నారని పొలిటీషియన్లు మాకు ఇచ్చారు. ఆ కెమికల్లో విషపూరితమైన కెమికల్ ఆ గాలి వాయువు తగిలితేనే ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా రోగాలే కాకుండా హఠాత్తుగా హార్ట్ అటాకులు ఇలాంటివి కూడా వ్యాపిస్తాయి. అలాంటి వ్యాపించే విషమైనటువంటి కంపెనీల్ని ఎందుకు ఇస్తున్నారో తెలియట్లేదు. దానివల్ల 100 రకాల మత్స్య సంపద నశించిపోతుంది అనేసి మాకు రిపోర్ట్ కూడా ఏయు కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. దానివల్ల యాత్రికులు కూడా సర్వనాశనం అయిపోయాయి. అక్కడ 20,000 మంది పని చేసుకున్న పనితీరు కూడా పోయింది. అంతేకాకుండా నీరు, వీళ్ళు కొన్ని లక్షల క్యూబిక్ వాటర్ వాళ్ళు వాడతారు, కానీ కొన్ని 100 లీటర్లు వాడుతున్నాం అన్నట్టుగా వాళ్ళు చూపించి చెప్పారు. అలాగే జల సంపద నశించిపోవడమే కాకుండా ఈ భూగర్భ జలాల్లో వాటర్ కూడా నశించిపోతుంది. ఒక రోజుకి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఎలాంటి వాటర్, మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా మేము అందుకోసమే అందరినీ, అన్ని వర్గాల వాళ్ళని, అన్ని కులాల వారిని మేము కలుపుకొని అతి త్వరలో దగ్గరలోనే మేము ఒక పాంప్లెట్ తయారు చేయడం జరిగింది. ఈ పాంప్లెట్ ద్వారాగా ప్రజల్లోకి వెళ్తాం. మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు వచ్చినటువంటి నష్టాన్ని మేము తెలియపరుస్తాము. ప్రజల్లోకి వెళ్తూ అన్నీ కూడా మేము లీగల్గానే వెళ్ళడానికి అప్రోచ్ అవుతున్నాము. మేము పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోవడానికి మా జాతీయ మత్స్యకార సంఘం ముందుకెళ్తుంది. పోలీస్ పర్మిషన్ తీసుకొని అలాగే వాయిస్ మెసేజ్ ద్వారాగా కానీ ఒక మైసెట్ రేడియోలు పెట్టి అలాగే మేము చేసినటువంటి ఈ పాంప్లెట్లను కూడా ప్రతి ప్రజలకి చేరేటట్టు, మనకు వచ్చిన నష్టాన్ని కూడా ప్రతి వ్యక్తికి తెలియజేసేటట్టు మేము ముందుకెళ్తామని తెలియపరుస్తున్నాం. ఆ 5 పైప్ లైన్లు దివీస్ వాడు వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకొని ఎడల మేము తప్పనిసరిగా జాతీయ మత్స్యకార సంఘం తరపున మేము ఈ లీగల్గా వెళ్ళే పోరాటం కానీ అలాగే ఎన్జిటికి కానీ మేము తెలియపరుస్తూ మేము ఈ లీగల్ పోరాటాన్ని ఆపమని మీ అందరికీ ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాం. కలెక్టర్ గారు చెప్తున్నారు, మొన్న ఒక పేపర్లో ఇచ్చారు, ఏంటి మేము ఇది ఉప్పు నీరు తీసుకొని మంచినీళ్ళు వాడడానికి, ఉప్పు నీరు తీసుకొని మంచినీళ్ళు వాడడానికి అయితే మంచినీళ్ళు తయారు చేసుకోవడానికి ఎలాంటి పర్మిషన్లు అయినా ఉన్నాయా? ఆ పర్మిషన్ కూడా లేదు. ఎలాగా 5 పైప్ లైన్లు మీరు వేయించారు? కాకినాడ జిల్లా కలెక్టర్ వారిని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఏంటి మీరందరూ ఏ ప్రజల్ని, ఈ మత్స్యకార ప్రజలను కానీ చుట్టూ ఉన్న ప్రజలను కానీ ఏం చేద్దామనే ఉద్దేశంతో మీరు ఇలాంటి ఘోరమైన కెమికల్ ఫ్యాక్టరీలను తీసుకొచ్చి ఈ నష్టాన్ని చేస్తున్నారో మాకు తెలియట్లేదు. కాబట్టి మత్స్యకారుల్లో మేము అవగాహన తెస్తాము. మత్స్యకారులు అందరూ కూడా లీగల్గా అప్రోచ్ అయ్యి ప్రతి కోర్టులోని మేము దీన్ని ఇచ్చేస్తాము. లేదా వేరే పోరాటాలు చేయడానికి కూడా మా జాతీయ మత్స్యకార సంఘం తరపున రెడీ అవుతున్నాం అనేసి మీ అందరికీ హెచ్చరిస్తూ చెప్తున్నాము. ఈ విషయం మీద మా జిల్లా
వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీని గారు కూడా ఒక 2 విషయాలు మాట్లాడతారు. ప్రొసీడ్ అయిపో. నా పేరు గంధా శ్రీనివాసరావు అండి. మాది పెరుమలపురం, కాకినాడ జిల్లా. అయితే మా యొక్క మత్స్యకార గ్రామాల్లో ఈ యొక్క అరవిందో ఫార్మా కంపెనీ పెట్టవాళ్ళు కానీ, దివిసి పెట్టవాళ్ళు కానీ మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారండి. ఎందుకంటే సముద్రంలో ఫిషింగ్ చేయడానికి కూడా, సముద్రంలో కూడా వెళ్ళకుండా ఆ దారులన్నీ మూసేస్తున్నారండి త్వరలో. అయితే మా వాళ్ళకి ఏం అర్థం కాక ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా కూడా వెనకడుగేస్తూ వారిని మత్స్యకారులు అందరూ కూడా అనకదొక్కుతున్నారు. అదే ఫ్యూచర్లో ఏటకి వెళ్ళాలా వద్దని చెప్పేసి వాళ్ళు కూడా గ్రహించలేకపోతున్నారండి. అంటే దానికి అక్కడ మినీ హార్బర్ కానీ, లేకపోతే అక్కడ వాళ్ళు వెళ్ళడానికి దారులు కానీ ఏం లేవండి, అవన్నీ కూడా మూసేస్తున్నారు. అయితే ఈ యొక్క కంపెనీల వల్ల తీవ్రమైన నష్టం అండి. అంటే మత్స్యకారు వారు బ్రతుకు భారం అవుతుంది అనమాట. ఎందుకంటే ఫిషింగ్ లేక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. మత్స్యకారులందరూ కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కంపెనీలందరూ కూడా తీసేయమని, అది అసలు మాకు వద్దని మేము ముందే చెప్పామండి. అయినా సరే ఆ యొక్క ప్రభుత్వాలు కానీ, కలెక్టర్ గారు కానీ పట్టించుకోకుండా వాళ్ళు. విశాఖలో జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్డుల జారీ ప్రక్రియకు విశేష స్పందన. దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక శాతం సభ్యత్వాల నమోదు చేసిన వార్డుగా గుర్తింపు సాధించిన 38వ వార్డులో కార్డులను ఆ పార్టీ నాయకులు అందించారు. పార్టీ సీనియర్ నాయకులు దనాలకోట శ్రీకాంత్ ఆధ్వర్యంలో కార్డుల జారీ ప్రక్రియ కొనసాగింది. పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపుతో సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేసి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. 38వ వార్డు పరిధి ఆర్సీఎం స్కూల్ వద్ద ప్రత్యేకంగా జనసేన స్టాల్ను ఏర్పాటు చేసి కార్డులను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రసాద్, నాయకురాలు మాధురి, శ్రావణి, వాసు తదితరులు సమక్షంలో కార్డులను అందించారు. కార్డులకు అందుకుంటున్న వారికి వారి ప్రయోజనాలను వివరించారు. ఓకేనా, అందరికీ నమస్కారం అండి. నా పేరు దనాలకోట శ్రీకాంత్. నేను సౌత్ కాన్స్టిట్యూన్సీ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా మంచి కార్యక్రమం అన్నది మేము ఆదివారం రోజు మొదలు పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా మేము క్రియాశీలక సభ్యత్వంగా ఈ 38వ వార్డు తరఫున అత్యధికంగా మేము నమోదు చేయించడం జరిగింది. ఆ కార్డు డిస్ట్రిబ్యూషన్ ఈ రోజుని ఆదివారం ప్రతి ఒక్కరికి కూడా సభ్యత్వం నమోదు చేయించుకున్న ప్రతి ఒక్కరు కూడా అందజేయడం అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమంలోని 38వ వార్డు మేము చేస్తున్న కార్యక్రమానికి పెద్దలంతా ఎంతమంది చాలా వచ్చి వాళ్ళ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేసిన కార్డులు తీసుకోవడం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలోని మా జనసేన నాయకుడు, మా పెద్దలు, మా గురువారిలకు సమానమైనటువంటి జేపీ గారు చక్కగా వచ్చి ఈ కార్యక్రమం మమ్మల్ని ఆశీర్వదించడమే కాకుండా అతని చేతుల మీదుగా మాకు ఎలా ఈ కార్యక్రమం చేసినందుకు అతని అభిమానులు కూడా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం మేము ఇలా ప్రతి కార్యక్రమాన్ని చురుగ్గా ఉంటూ వార్డులో ప్రతి కార్యక్రమంలో మమేకమవుతూ ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి రానున్న రోజుల్లోని పవన్ కళ్యాణ్ ఆశయాలు తాటకులై మేము ముందుకు వెళ్తామని ఈ రకంగా మేము తెలియజేస్తామండి. అదేవిధంగా ఈ మెంబర్షిప్ డ్రైవ్ అన్నది మేము అత్యంత ప్రతిష్టాత్మకం అయితే చేయించడం అయితే జరిగింది. దానికి 38వ వార్డులో ప్రతి ఒక్క సభ్యులు కూడా చాలా సపోర్టివ్ గా దీన్ని చేయించుకున్నారు. దానికి అనుగుణంగానే మేము కూడా వాళ్ళు ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము ప్రతి ఒక్క చేదోడు వాదోడుగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వంశీ గారు ఇచ్చిన ప్రతి ఒక్క మాటని కూడా చక్కగా నెరవేర్చడం అయితే జరుగుతుంది. అతను చెప్పిన మాట సోచతత్వం చేస్తున్నందుకు కూడా మేము వార్డులో మేము చెప్తున్న మాటకి ఇంకా ఎంతో బలం చేకూర్చడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. అదే వినూత్నంగా అతను ఏంటంటే వంశీ గారు ఎప్పుడు కూడా వినూత్నంగా ఆలోచించే వారికి పెద్దపేట వేయడం అన్నట్టు మా వార్డులో నేను ఏ యాక్టివిటీ చేసినప్పుడు సరదాగా అన్ని ప్రమోట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అదేవిధంగా ఈ రోజు ఏంటంటే మెంబర్షిప్ డ్రైవ్ కోసం సరదాగా నేను స్టాల్ ఉంది అన్ని పేరు మీద పవన్ కళ్యాణ్ గారిని ప్రమోట్ చేస్తూ జనసేన మీద జనాలకి ఇంకా ప్రతి ఒక్కరికి విజువలైజేషన్ తెలియడం కోసం ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా జేపీ గారు రావడం, అక్కడ ఈ రకంగా నేను అతనితో కలిసి కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా సంతోషంగా ఉందండి. ఇంచుమించు మేము 400 పైచీల కార్డులు అయితే మేము నమోదు చేయించడం జరిగింది. ఇంచుమించు మేము ఇప్పటికీ 200 వరకు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరిగింది. ఇంకొక 200 కార్డులు అయితే ఇంకా ఉన్నాయి. అవి కూడా మేము త్వరితగతిన అందరికీ అందజేయడం అయితే జరుగుతుందండి. జనం రెస్పాన్స్ మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే రోజు రోజుకి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం రోజు రోజు పెరుగుతూనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం మంచి స్పందన అయితే రావడం అయితే జరుగుతుంది. చక్కగా వాళ్ళకి ఏంటంటే ఈజీ టు చూసేదానికి ఈ కార్యక్రమం జరుగుతుందని మేము విజువలైజేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అట్ ది సేమ్ టైం ఏంటంటే మేము వార్డులో ప్రతి ఒక్కరితో మమేకం అవుతూ ప్రతి ఒక్కరితో అనుబంధంగా ఉండడం వల్ల కూడా ఈ కార్యక్రమం ఇది జనసేనకు సంబంధించిన కార్యక్రమం ఈజీగా మనకు తెలియజేసిన పరిచినట్టే అవుతుందండి ఈ స్టాల్ పెట్టడం వల్ల. నా పేరు జరిపద్ర ప్రసాద్ అండి, జనసేన నాయకులు.
ఈరోజు 38వ వార్డులోని కార్డు డిస్ట్రిబ్యూషన్ అనగానే శ్రీకాంత్ ఫంక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ప్రతిదానికి చాలా స్పీడ్గా ఉంటాడు. ఈ 38వ వార్డులో ఎక్కడ పెడితే అక్కడ ఏ ఫంక్షన్ జరిగినా ఏ వార్డులో జరగనంత అంత ఉత్సాహంగా చేస్తారు. అలాగా మన వాసు, శ్రావంతి వీరందరూ ఒక టీం ఉంది. మరి జనసేనలో దూసుకెళ్ళిపోతుంది ఇది వల్ల. నేను కూడా చాలా హ్యాపీ అవుతున్నాను. 38 నెక్స్ట్ టైం ఈ 38వ వార్డులోని వీళ్ళకి మంచి ఆదరణ, ఒక మంచి పోస్టులు రావాలని నా కోరిక. నా పేరు బనాలకోట మాధురి. 38వ వార్డు నుంచి మేము మాట్లాడుతున్నామండి. మేము అధిక సంఖ్యలో ఈ మెంబర్షిప్ డ్రైవ్ అయితే చేయడం జరిగిందండి. దానికి సంబంధించిన కార్డ్స్ ఈ రోజు ఇవ్వడం అయితే జరుగుతుందండి. నేను మా హస్బెండ్ కూడా ఇద్దరం పాల్గొని ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నామండి. అలాగే మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలండి. అలాగే మా వంశీ గారికి కూడా, సౌత్ ఎమ్మెల్యే అయినటువంటి మా వంశీకృష్ణ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే అతను ఇచ్చిన ఎంకరేజ్మెంట్, సపోర్ట్ కూడా మాకెంతో ఉత్సాహంగా మేము అన్ని చేయడానికి బాగుందండి. అతను ఇచ్చిన ఎంకరేజ్మెంట్ మాకు చాలా చాలా బాగుంది. సో అందుకని మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాం. ఇంకా ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. వార్డుని ముందుకు తీసుకెళ్తామండి. వార్డుని ముందుకు తీసుకెళ్తూ పార్టీని బలోపేతం చేస్తూ మేము ముందుకు వెళ్తాము. ఎండియు ఆపరేటర్లను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయం వల్ల రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తుని టౌన్లో మండల ఎండియు ఆపరేటర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆపరేటర్లు తమ నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బోడపాటి శ్రీనివాస్, సతీష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఎండియు వాహనాలతో ప్రతి గడపకు రేషన్ సరుకులు అందిస్తున్నామని, కూటమి ప్రభుత్వం ఈ వాహనాలను రద్దు చేసే విధంగా ఆలోచన చేయడం సరికాదని హితవు పలికారు. ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేయడానికి ఏర్పాటు చేసిన ఎండియు వాహనాలను కూటమి ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింహాచలం రమణ లోవరాజు, శ్రీనివాసరావు, సూర్య గోవిందరావు, నాగేంద్ర స్వామి, రాజు తదితరులు పాల్గొన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులకి నాగేంద్ర మనోహర్ గారికి తెలియజేయాలి. మా మీద లేనిపోయిన అపోహలు దృష్టిలో తీసుకొని మా రక్తం రద్దు చేస్తున్నారని మాకు అర్థమవుతుంది. కానీ మేము చాలా ఒడిదుడుకుల్లో, చాలా ప్రమాదాల్లో ఎంతో ఫ్రీ సర్వీస్ చేసాం. మేము మాకు ఇచ్చే జీతం చాలీసాలని 18,000 రూపాయలు అంటే అందుమైన 3 బ్రతకాలంటే అది ఎంతవరకు సాధ్యం మీరే ఆలోచించండి. కానీ ఉద్యోగ భద్రత కలుగుతుందని ఎన్నాళ్ళలో ఎన్ని కష్టాలు వచ్చినాయి ఈ వ్యవస్థను మేము కొనసాగించాం, ఎన్ని బాధలు వచ్చినా మేమే పడ్డాం. కానీ నిర్దాక్షిణ్యంగా ప్రత్యక్షంగా 10,000 కుటుంబాలని, పరోక్షంగా 10,000 కుటుంబాలను రోడ్డు పడేశారు. ఇటువంటి ఇంటిమేషన్ లేదు. ఎవరో పెట్టిన సర్వేలు గిరివేలు అంట మా బతుకుల్ని మీరు రోడ్డు మీద లాగారు. నిజం చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఈ 10,000 ఉద్యోగాలు అందులో తీసుకోవడానికి మీకు మనసు రావట్లేదా అని మేము మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తున్నానండి. మేము తెల్లారైతే ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ తారీఖు మొదలైతే ఏ పని చేసుకోవాలో అర్థం కావట్లేదు. వ్యాన్ అట్టిపండి మీ సొంతం అయింది అంటున్నారు. 3,60,000 లోన్ ఉంది. అందులో అతను ఎన్ఓసి ఇవ్వాలి, అది మా సొంతం అవ్వాలి. దానికి కూడా ఎటువంటి సమాధానం చెప్పకుండా ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి మిమ్మల్ని పక్కన పెడేసామంటే మా భార్య బిడ్డలతో రేపని ఎలా బతకాలి, తెల్లారులైతే మా బ్రతుకులేటని ఎంతో ఆందోళన పడ్డాం సార్. మా బ్రతుకులు కూడా ఈ ప్రజాస్వామ్యంలో బ్రతుకులని మీరు పరిగణలో తీసుకొని మాకు న్యాయం చేస్తారని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏమనగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు గారు నాదెండ్ల మనోహర్ గారికి మా ఎండియూస్ అందరి తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఏమనగా ఈరోజు ఎండియూ వ్యవస్థని ఈ కూటమి ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. ఏ కారణం చేత అయితే రద్దు చేసింది అన్నది పక్కన పెడితే, గత ప్రభుత్వంలో శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టిన పథకం, దాంట్లో ఎటువంటి ఆటంకం లేకుండా మేము కొనసాగించుకొచ్చాం. విషయం ఏంటంటే 2021 నుంచి 2027 వరకు మా ఎండియూ వ్యవస్థని గవర్నమెంట్ కంటిన్యూస్ చేస్తానని మా దగ్గర అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది. అది కాగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఈరోజు కనీసం ఇంటిమేషన్ లేకుండా 6 నెలలు ఇంటిమేషన్ లేకుండా దీన్ని రద్దు చేయడం జరిగింది. మినిమం ఇంటిమేషన్ అయితే లేదు. ఇప్పుడు మొత్తం 9,260 వెహికల్స్ అయితే మాత్రం మొత్తం రోడ్డుని పడ్డాయి. ఈరోజు 9,266 వెహికల్స్ కుటుంబాలు రోడ్డుని పడ్డాయి. వాళ్ళ కింద పనిచేసి హెల్పర్స్ రోడ్డుని పడ్డారు. కాబట్టి గవర్నమెంట్ని మేము ఒకటే కోరుతున్నాం, దయచేసి 2027 వరకు కూడా మా యొక్క అగ్రిమెంట్ కంప్లీట్ చేసే వరకు మమ్మల్ని ఈ యొక్క వ్యవస్థని కంటిన్యూ చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాం. ఈరోజు ఎండిఏ వ్యవస్థ రోడ్డుని పడడానికి కారణం గల ఏంటంటే వివిధ రకాలుగా దీని మీద అపోహలు కలిగిస్తున్నారు. ఇది ఒక మాఫియా అని పేరు పెడుతున్నారు. దయచేసి మీ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేసుకొని మా యొక్క కడుపు కట్టకుండా
మీరు ఈ వ్యవస్థని కంటిన్యూ చేస్తారని మా ఎండీయూస్ తరపున అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పాడా డిప్యూటీ పీడీ మాధవి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. పిఠాపురం పట్టణం మోహన్ నగర్ కాలనీకి సంబంధించి మురికినీరు అవుట్లెట్ లేకపోవడంతో మోహన్ నగర్ ప్రాంతమంతా మురికినీరు ఉండిపోయి అధ్వాన స్థితిలో ఉందని పైల రమేష్ నాయుడు పాడా అధికారులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా గొల్లప్రోలు మండలంలో రైతులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు వీలుగా పుంత రోడ్లు నిర్మించాలని కొసిరెడ్డి రాజా పాడా అధికారులకు వినతి పత్రం అందజేశారు. పిఠాపురం పట్టణంలో బైపాస్ రోడ్డును ఆనుకొని అనేక లేఅవుట్లు వెలిచాయని, రియల్ ఎస్టేట్ దారులు పంట కాలువలను మూసివేసి ఈ లేఅవుట్ల నిర్మాణాలు చేపట్టారని సిపిఐ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు, తహసీల్దార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురంలో అక్రమ లేఅవుట్లు అదుపు లేకుండా జరుగుతున్నా కూడా సంబంధించిన అధికారులు ఏమీ పట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము సిపిఐ పార్టీగా ఫిర్యాదులు చేస్తున్నా కూడా అది ఎవరు మాకు సంబంధం లేదన్నట్టుగానే తప్పించుకుంటున్నారు తప్ప ఈ లేఅవుట్లు నిలుపుదల అనేది చేయట్లేదు. ఇక్కడ సంబంధించిన అధికారులు ఫిర్యాదు మేరకు చేస్తుంటే ఈ మా డిపార్ట్మెంట్ కాదు, రెవెన్యూ అని ఇరిగేషన్ మీద దోచుకుంటారు, ఇరిగేషన్ మాది కాదని మున్సిపాలిటీ మీద దోచుకుంటా ఉన్నారు. అందుకని ఇవాళ పాడా ప్రజా ఫిర్యాదు వేదికలో పీడీ మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాం. పిఠాపురం బైపాస్ అనుకుని అక్రమ లేఅవుట్లు అగ్రహారం ఇలా పరిసరాల ప్రాంతాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా లేఅవుట్లు వేసుకున్నారు. దీనికి పర్మిషను ఎవరిచ్చారని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈ అక్రమ లేఅవుట్ల మీద వీళ్ళు ఎవరో సంబంధం లేదంటున్నారు. కాబట్టి సంబంధించిన అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మేము సిపిఐ పార్టీగా ఫిర్యాదు చేస్తాం. ఈ అక్రమ లేఅవుట్లు జరగడం వల్ల ఈ కాలువలన్నీ కప్పడిపోయి రైతాంగం నీరు పోక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి రైతాంగానికి ఆటంకం కలిగే ఈ లేఅవుట్లు తక్షణమే నిలుపుదల చేయాలని సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ సంబంధించిన అధికారులు వీటి మీద పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టకపోతే మేము మరింత ఉద్యమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాత బస్తీలో గల మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కార్యాలయం నుండి వెంకన్న మీడియాతో మాట్లాడుతూ వల్లభనేని వంశీ స్వాతంత్ర సమరయోధుడు అన్నట్లుగా పేర్ని నాని తెగ బిల్డప్ ఇస్తున్నారని, పేర్ని నాని నీకు అసలు సిగ్గు ఉందా? ఉంటే నీ బియ్యం కుంభకోణం గురించి చెప్పని తప్పుడు పనులు చేసింది కాకుండా నీ భార్య పేరు పెడతావా అని బీసీ నేత కొల్లు రవీంద్రను జైల్లో పెట్టించిన చరిత్ర నీదని, అతని హత్య రాజకీయాలు చేసే వ్యక్త నీకు తెలియదా అని, అటువంటి సౌమిడికి 55 రోజుల పాటు జైల్లో పెట్టించావని, పేదవాళ్లను అడ్డం పెట్టుకుని వంశీ డబ్బులు కొట్టేసిన వ్యక్తిని నాని నువ్వు మొకాల మీద కూర్చొని రంగ అభిమానులు ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణకు క్షమాపణలు చెప్పాలన్నారు. వంశీ, కొడాలి నానిలు చంద్రబాబు కుటుంబాన్ని ఎలా తిట్టారో నీకు తెలియదా అన్నారు. అసలు నువ్వు బొక్కేసినటువంటి బియ్యం సంగతి మాట్లాడు. నీకు సిగ్గనేది ఉందా? ఎవరన్నా చెడ్డ పనులు చేసేటప్పుడు భార్య పేరు మీద పెడతారా? నువ్వు నీ భార్యకు తెలియకుండా నీ భార్య పేరు మీద పెట్టి అందులో బియ్యం బొక్కేసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పావు. ఏమని? పాప ఆడమ్మాయి ఆమె జైల్లో వేయొద్దని చంద్రబాబు గారు చెప్పారని. అప్పుడే మర్చిపోయావా? విశ్వాసఘాతకుడా, విశ్వాసం అనేది లేదు నీకు. నిన్న చంద్రబాబు గారి గురించి, చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడతావా? మా బీసీ నాయకుడు అయినటువంటి కొల్లు రవీంద్రని దాదాపు 55 రోజులు జైల్లో పెట్టినటువంటి వాడు నువ్వు. కొల్లు రవీంద్ర హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తారా? హత్యల్లో ఎక్కడైనా ఇన్వాల్వ్ అవుతారా? అలాంటి కొల్లు రవీంద్రని హత్య కేసులో ఇరికించి దాదాపు 55 రోజులు జైల్లో పెట్టించి అలా మావయ్య ఎవరైతే నడకుదిరి నరసరావు మాజీ మంత్రి గారు ఉన్నారో ఆయన మానసికంగా కృంగిపోయి ఆయన చావుకు కారణమైనటువంటి వ్యక్తి నువ్వు మాట్లాడతావా ఈ స్వాతంత్ర సమరయోధుడని? అందులో ఇంకోటి, ఈ స్వాతంత్ర సమరయోధుడు వంశీని వంగవీటి మోహన్ రంగా గారితో పోల్చాడు. వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ? వల్లభనేని వంశీ ఎక్కడ? వంగవీటి మోహన్ రంగా గారు పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేసి ఆ నిరాహార దీక్షలో చనిపోయినటువంటి వ్యక్తి.
ఈ వల్లభనేని వంశీ పేదలకి ఇల్లు పట్టాలు ఇప్పిస్తాడని ప్రతి ఒక్క పేదవాడి దగ్గర డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తి. వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ, వంశీ ఎక్కడ? నువ్వు రంగా గారితో నువ్వు వంశీని పెంచావు, నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు. రంగా గారి అభిమానులకి అలాగే వాళ్ళ పనివీడు వంగవీటి రాధాకృష్ణకి మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరికి పోల్చావు కాబట్టి. అంటే నువ్వేదో నీ కులానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తానో, ఏదో కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి కదా వంగవీటి మోహన్ రంగా గారు వంశీతో పోలిస్తేనో నీకు మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు పడతాయి అనుకుంటున్నామో. వాళ్ళిద్దరూ అన్ని కులాలకి నాయకులు. మేము బీసీలు అయినా మేమే చెప్తున్నాం. నిన్న దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తున్నాడు, చంద్రబాబు గారిని విమర్శిస్తున్నాడు. నువ్వు అసలు నువ్వు బొక్కేసినటువంటి బియ్యం గురించి మాట్లాడు. నువ్వు ఏదైతే కడపలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి మైలవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సోమవారం భారీగా తరలి వెళ్లారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ మహానాడు కాన్వాయ్ను మైలవరం శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టీడీపీ జెండాను ఊపి లాంఛనంగా ప్రారంభించారు. జోహార్ అన్న ఎన్టీఆర్ జిందాబాద్, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ నాయకత్వం అంటూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నినాదాలు చేశారు. కడపలో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమం తరలి వెళ్లేందుకు మైలవరం నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని ఓట్లు వేయించుకొని నేడు అధికారం చేపట్టి ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ప్రజలను కూటమి పార్టీలు మోసం చేశాయని, కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆరోపించారు. యు కొత్తపల్లి మండలం కొనపాపపేట గ్రామానికి చెందిన కారే శ్రీనివాస్ను కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా కారే శ్రీనివాస్ యు కొత్తపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులతో కలిసి వంగ గీతా విశ్వనాథ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కారే శ్రీనివాస్ను పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా నియమితులైన జ్యోతుల వాణిని వంగ గీతా విశ్వనాథ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కారే శ్రీనివాస్, వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల మాధవరావు, కొత్తపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనార సుదర్శన్, గండేపల్లి బాబీ, వర్జినేటి సుజాత, సామరౌతు లలిత, మొహీనుద్దీన్, పచ్చమల్ల అప్పలరాజు, వర్జినేటి సీను, జ్యోతుల బాబులు, చెట్టుబత్తల సురేష్ కుమార్, కొత్తుం దత్తుడు, దొరబాబు, పెద్దకాపు, కండవలి చినలోవరాజు, గోపు హరిబాబు, గ్రంథి గణేష్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ వంగ గీతా విశ్వనాథ్ గారికి, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారికి, మా కొత్తపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా, మా కోనపాపేట నుంచి గ్రామం నుంచి వచ్చిన ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు అడగకుండానే ఈ యొక్క పదవిని ఇచ్చిన మేడం గారికి రుణపడి ఉంటానని, నా పదవి యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ మేడం గారి గెలుపు కోసం ఇప్పటి నుంచే కృషి చేస్తామని, తప్పకుండా ఆవిడ రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ఎమ్మెల్యేగా చేసుకోవడానికి మేమందరూ కూడా సర్వసన్నద్ధులై ఉన్నామని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన యొక్క క్యాబినెట్లో మన వంగ గీతా విశ్వనాథ్ గారిని మంత్రిగా చూస్తామని తెలియపరుచుకుంటూ, ఏదైతే నాకు ఈ బాధ్యత చెప్పారో నా శక్తివంతులు లేకుండా మా మండల పార్టీ అధ్యక్షులు
సుదర్శన్ గారు, మా వైస్ ఎంపీపీ నాని గారు, మా ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా, నాయకులందరూ కూడా సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ కొత్తపల్లి మండలంలో వచ్చే విధంగా కూడా ఈ రోజు నుంచే పార్టీ యొక్క బాగు కోసం నేను కృషి చేస్తానని తెలియపరుచుకుంటూ, ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ పేద ప్రజలు, బలహీన వర్గాలందరికీ కూడా అత్యంత చేరువుగా ప్రతి ఇంటికి, ప్రతి ఇంచుమించుగా పేదవాడి ప్రతి మనిషికి కూడా ఫలితాలను ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలు అందించిన పార్టీ. మరి ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పి అన్ని రకాల వాగ్దానాలు, ఎన్నో వాగ్దానాలు చేసి సంవత్సర కాలం గడుస్తున్నా ఇంకా వాగ్దానాలను అమలు చేయలేని పరిస్థితి ఉంది. పేద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకి గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా మన పార్టీ దృష్టికి తీసుకొచ్చి, తద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకి న్యాయం చేయాలి. అదేవిధంగా కార్యకర్తలకి న్యాయం చేయాలంటే పటిష్టమైన సంస్థాగత నిర్మాణం ఉండాలి. అందులో భాగంగానే మేము తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఇంచుమించుగా జిల్లా కమిటీ ఇచ్చాం, ఇంకా రాష్ట్ర కమిటీ అనౌన్స్ కావాల్సి ఉంది, అనుబంధ సంస్థలు ఇచ్చాం, మండల కమిటీలు 3 మండలాలు ఇచ్చాం, పిఠాపురం మున్సిపాలిటీ అయ్యింది, ఇంకా గొల్లప్రోలు పట్టణ కమిటీ ఒకటి వేయాల్సిన అవసరం ఉంది. కొన్ని అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఇంకా రాష్ట్ర జిల్లా అనుబంధ సంస్థల్లో కూడా చాలామందికి మీరందరూ కూడా ఒక్కటి పార్టీ యంత్రాంగానికి అందరికీ కూడా నేను నమస్కరించి తెలిపేది ఏంటంటే, మీలో చాలామంది ఇంకా పనిచేసిన వాళ్ళు, ఇంకా చేయగలిగిన వాళ్ళు, ఇంకా సమర్థులు కూడా ఉంటారు. అయితే కొన్ని అవకాశాలు కొంతమందికి మరి. సామర్లకోట పట్టణం రేషన్ వాహనాలు కొనసాగించాలని ఎండియు ఆపరేటర్ నిరసన. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుంచి రేషన్ వాహనాలను తొలగించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సామర్లకోట మండలం ఎండియు ఆపరేటర్లు సామర్లకోట గడియారపు స్తంభం వద్ద సోమవారం ఉదయం నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎండియు ఆపరేటర్ల సంఘం మండల అధ్యక్షులు దర్శిపాటి సత్యానందం మాట్లాడుతూ, రేషన్ వాహనాలను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన తమ జీవనాధారాన్ని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రేషన్ వాహనాల కొనసాగింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎండియు ఆపరేటర్లు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నిరుద్యోగం నుంచి తొలగించడానికి, మా భవిష్యత్తు బాగు చేయడం కోసం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు రేషన్ వెహికల్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు రేషన్ వెహికల్స్ ఏ విధంగా ఇచ్చారు, ఈ వ్యవస్థ ఏ విధంగా స్థాపించబడింది, ఈ వ్యవస్థ ఎలా నడిపించబడుతుందో కనీస అవగాహన లేని ఈ సివిల్ సప్లై మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ఏపీ ఎన్జీఓస్ విజయవాడ కార్యాలయంలో నిర్వహించిన ఏపీటీఎస్ఏ ట్రెజరీ శాఖ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పాము శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా నుంచి బొత్స శ్రీనివాసరావు కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, ఈ ఎన్నికలలో ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం జిల్లా నుండి బొత్స శ్రీనివాసరావు కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గర్వకారణంగా ఉందని శ్రీకాకుళం జిల్లా ఏపీటీఎస్ఏ అధ్యక్ష కార్యదర్శి సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమం సౌహార్దపూర్వక వాతావరణంలో ఘనంగా ముగిసిందన్నారు. నూతన కార్యవర్గానికి ఏపీ ఎన్జీఓస్ అధ్యక్ష కార్యదర్శులు కె శివారెడ్డి, విద్యాసాగర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా ఏపీటీఎస్సీ అధ్యక్షులు దొడ్ల శ్రీరామ్ కుమార్, జిల్లా కార్యదర్శి డేవిడ్ మాదారపు, జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు ఎం భాగ్యలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ బి ప్రదీప్ కుమార్, ఐ జ్యోతిలక్ష్మి, ఎం సాయి ప్రసాద్, కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ పి చంద్రశేఖర్, స్టేట్ ఈసీ మెంబర్ జి రాజశేఖర్, బి గాంధీ, సాయి కృష్ణ పాల్గొన్నారు. by its various organs and నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి విశాఖపట్నంలో హాజరు కానున్నారు. ఉత్తరాంధ్రలో జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతమయ్యే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మే 21 నుంచి జూన్ 20 వరకు యోగాంధ్ర కార్యక్రమాలు జిల్లాలో నిర్వహణ జరుగుతోంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతిరోజు గ్రామ, మండల, జిల్లా స్థాయి నుండి యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళంలో గల 80 అడుగుల రహదారిలో సోమవారం యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ యోగా కార్యక్రమంలో డ్వామా అధికారులు, సిబ్బంది, వేతనదారులు, శ్రీకాకుళం నగరవాసులు సుమారు 500 మంది వరకు పాల్గొని యోగాసనాలు చేశారు. యోగా టీచర్లు పాండ్రక్కి మురళి, కృష్ణ, తంగి స్వాతి, వి సందీప్లు యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా డ్వామా పీడీ మాట్లాడుతూ యోగాసనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. ఈ నెల రోజులు కాకుండా మిగతా దినాల్లో ఇంటి వద్దైనా యోగాసనాలు చేసుకోవచ్చన్నారు. ఆయుష్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఒక షెడ్యూల్ను విడుదల చేశారని, ఆ షెడ్యూల్ ప్రకారం యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రేపటి నుండి మండల స్థాయిలో షెడ్యూల్ ప్రకారం యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. మండల స్థాయిలో పూర్తయిన తర్వాత గ్రామ స్థాయిలో నిర్వహిస్తామని, ట్రైనర్స్, పీఈటీలు, యోగా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నవారు పాల్గొని ఇన్స్ట్రక్టర్లుగా వ్యవహరిస్తారన్నారు. ఈ నెల 27వ తేదీన డచ్ భవనం వద్ద యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుందన్నారు. మంగళవారం నిర్వహించబోయే యోగా కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ పి జగదీష్, మెప్మా పిడి సుధాకర్, ఫీల్డ్ స్టాఫ్, కార్యాలయ సిబ్బంది, యోగ శిక్షకులు మురళీకృష్ణ, తంగి స్వాతి, వి సందీప్ తదితరులు పాల్గొన్నారు. 2025-26 సంవత్సరానికి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ నూతన అధ్యక్షురాలుగా డాక్టర్ పైడి సింధూర ఏకగ్రీవంగా ఎంపికయ్యారని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటర్ లయన్ నటకుల మోహన్ సోమవారం తెలిపారు. శ్రీకాకుళంలోని క్లబ్ కార్యాలయంలో ఆదివారం నూతన కార్యవర్గ ఎన్నిక జరిగిందని ఎన్నికల పర్యవేక్షణ అధికారిగా సీనియర్ సభ్యులు లయన్ బరాటం లక్ష్మణరావు నిర్వహించారన్నారు. కార్యదర్శిగా టెక్కం రామ్గోపాల్, కోశాధికారిగా బరాటం కృష్ణ, చైతన్య, ఉపాధ్యక్షులుగా బియు మహేశ్వరరావు, ఉర్లం శివతేజ పట్నాయకులు ఎన్నికయ్యారని 2025 జూలై 1 నుంచి 2026 జూన్ 30 వరకు ఈ నూతన కార్యవర్గం పనిచేస్తుందని జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, డీసీ డాక్టర్ బాడాన దేవభూషణ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా లయన్ డాక్టర్ సింధూర మాట్లాడుతూ అంకితభావంతో పనిచేసే క్లబ్కు మరింత పేరు తీసుకువస్తానని, నిర్విరామంగా సేవా కార్యక్రమాలతో పాటు యువతలో చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డి విష్ణుమూర్తి, సభ్యులు అందవరపు ప్రసాద్, నారా ఈశ్వరరావు, ఈనాడు ఈశ్వర్, షిల్లామణి, సీపాన రమేష్, పొడుగు చరణ్, ఆడపాక శాంతి తదితర సీనియర్ సభ్యులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగు జాతి ఉత్సాహంగా జరుపుకునే ప్రజా పండుగ మహానాడు విజయవంతం చేయాలన్న కేంద్ర మంత్రి కింజారపు. యుగ పురుషుడు అన్న ఎన్టీఆర్ను స్మరించుకుంటూ కడపకు తరలి రావాలని పిలుపునిచ్చిన రామ్మోహన్ నాయుడు. ఇంటింటికి రేషన్ పథకాన్ని ఇప్పటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించిన కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎండియు వెహికల్ ఆపరేటర్ అమలాపురంలో చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపిన జగ్గిరెడ్డి. రాష్ట్రంలో మహిళల అభ్యున్నతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల. సబ్బవరం మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో మహిళల కుట్టు శిక్షణ ప్రారంభించిన రమేష్. మత్స్యకారుల జీవనోపాధికి నష్టం కలిగించే పరిశ్రమలను వ్యతిరేకిస్తున్నామని జాతీయ మత్స్యకార రాష్ట్ర అధ్యక్షులు మోసా. పరిశ్రమల నుండి విషవాయువులతో మత్స్యకార ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన అప్పలరాజు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.